Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ఆక్సిలరీ వ్యూస్ ఎలా డ్రా చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆక్సిలరీ వ్యూస్ మనకి పాలిటెక్నికల్ ఎగ్జామ్స్లో కన్ఫర్మ్గా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కింద ప్రతి ఎగ్జామ్లోని కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఆక్సిలరీ వ్యూస్ మీరు ఎలా డ్రా చేయాలి అన్నది దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆక్సిలరీ వ్యూస్ గురించి థియరీ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆక్సిలరీ వ్యూస్ దేనికి డ్రా చేస్తారన్నది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆక్సిలరీ వ్యూస్ ఇక్కడ మనకి కామన్గా ఇచ్చే డయాగ్రామ్స్, సో దీనికి ఆక్సిలరీ వ్యూ డ్రా చేయమని ఎగ్జామ్లో ఇస్తారు. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ పాలిటెక్నికల్ ఎగ్జామ్స్లో నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి నేను తీసుకున్నవి. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్, దీనికి ఆక్సిలరీ వ్యూ ఎలా డ్రా చేస్తాము, సపోజ్ ఇలా ఒక్కొక్కసారి ఇలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఇచ్చేసినప్పుడు ఆక్సిలరీ వ్యూస్, లేకపోతే ఇలా వ్యూస్ ఇస్తారు, ఇలా వ్యూస్ ఇచ్చినప్పుడు ఆక్సిలరీ వ్యూస్ ఎలా డ్రా చేయాలి. సో ఇవి కామన్గా మనకి ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చిన దానిలో నుంచి తీసుకున్న కామన్ డయాగ్రామ్స్ నేను కొన్ని తీసుకున్నాను. సో వీటిల్లో ఇప్పుడు ఎంతకీ ఆక్సిలరీ వ్యూస్ దేనికి డ్రా చేస్తాం. సో మీకు ఆల్రెడీ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో ట్రూ షేప్స్ మీరు డ్రా చేశారు. ట్రూ షేప్స్ ఎలా డ్రా చేశారు? సో ట్రూ షేప్ ఏంటంటే ఏదైనా ఒక దానికి కట్ చేసి ఆ కట్ చేసిన పార్టు ట్రూగా అది ఎలా ఉంటుంది మనకి ఏంటంటే యాక్చువల్గా పైనుంచి చూస్తే టాప్ వ్యూలో చూస్తే ఈ షేప్ ఎలా కనిపిస్తుందండి మనకి ప్లెయిన్గా ఎలా కనిపిస్తుంది. మనకి ఆ షేప్ ఎలా సపోజ్ దీన్ని మనం టాప్ వ్యూలో నుంచి చూస్తే మనకి ఇది ఎలా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎలా కనిపిస్తుంది. సో దీన్ని తాలుగా లెంగ్త్ వస్తుంది, ఎంత వస్తుంది, దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 30. సో ఇలా మనకి చూపించేస్తాం. ఓకే. సో కానీ యాక్చువల్గా ఇక్కడ మనం చూపించేది ఏంటంటే ఈ ఇన్క్లైన్డ్ షేప్ తాలూకా ఒరిజినల్ వ్యూ మనం చూపిస్తాం అన్నమాట. ఆక్సిలరీ వ్యూ అంటే దీని మొత్తం ట్రూ డైమెన్షన్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ ఒకటి డ్రా చేసాం, ఇది టాప్ వ్యూలోంచి మనం డ్రా చేసాం. దీని తాలూకా ట్రూ డైమెన్షన్స్ ఇక్కడ రావు, ఎందుకంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ నార్మల్గా మీరు కొలిస్తే ఇక్కడ నుంచి ఇది 30 + 10 + 20 అంటే 30, 60 ఉంటుంది. యాక్చువల్గా దీని ట్రూ లెంగ్త్ మీరు కానీ మీరు కానీ కొలిస్తే అరౌండ్ 90 వస్తుంది. సో ఈ ట్రూ లెంగ్త్కి మనం ఇక్కడ డ్రా చేస్తే దట్ ఈస్ ద ఆక్సిలరీ వ్యూ. ఓకేనా. ఇక్కడ మనం యాక్చువల్గా టాప్ వ్యూలోంచి మనకి ఏ లెంగ్త్ వస్తుంది, ఇక్కడ మనకు కనిపించే లెంగ్త్ ఒకసారి 20 + 10 + 30 అంటే ఓన్లీ 60 వస్తుంది. సో ఇదే మనం ఆల్రెడీ ఎక్కడ ప్రాక్టీస్ చేసామంటే ట్రూ షేప్స్ కటింగ్ సెక్షన్స్లో సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో ట్రూ షేప్స్ డ్రా చేసినప్పుడు ఇదే కానీ అక్కడ ఏంటంటే మనం ఒక పార్ట్ కట్ చేసి ఇచ్చిన షేప్ని కట్ చేసి దాన్ని ట్రూ షేప్స్ మనం డ్రా చేసాం. ఇక్కడ ఆక్సిలరీ వ్యూస్ ఓన్లీ ఇన్క్లైన్డ్ పార్ట్కి మాత్రమే దీని తాలూకా ట్రూ షేప్ డ్రా చేసినట్టు డ్రా చేస్తాం. ఓకేనా. సో ఇది సపోజ్ దీనికి చూద్దాం. ఇది ఉందనుకోండి, ఓన్లీ ఇక్కడ ఇది చూడండి, ఇది ప్లెయిన్, ఓకే, హారిజెంటల్గా ఉంది, ఇది మాత్రం ఇన్క్లైన్డ్గా ఉంది. ఓన్లీ దీనికి మాత్రమే మనం ఆక్సిలరీ వ్యూ డ్రా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, దీనికి డ్రా చేయం. ఇప్పుడు టాప్ నుంచి చూస్తే మనకి ఇది ఎలా కనిపిస్తుంది, టాప్ నుంచి చూస్తే మనకి టాప్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది టాప్ నుంచి వస్తే. సో ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆక్సిలరీ వ్యూ డ్రా చేసే సెక్షన్ మాత్రం ఈ పార్టే. సో ఈ పార్ట్ దీనికి మాత్రం అంటే ఇది మాత్రమే ఈ ఆబ్జెక్ట్ మొత్తంలో ఇన్క్లైన్డ్గా ఉన్నది ఇది ఒకటే కాబట్టి దీనికి మాత్రమే మనం అంటే ఈ పార్ట్ని మాత్రమే మనం ఆక్సిలరీ వ్యూస్లో డ్రా చేస్తాం. నెక్స్ట్ దీనిలో ఇన్క్లైన్డ్ పార్ట్ ఇది మాత్రమే ఆక్సిలరీ వ్యూ. ఎలా డ్రా చేస్తారన్న చెప్తాను. సపోజ్ ఇది ఇలా ఇప్పటి వరకు మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఓకేనా, డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు, దాని నుంచి మనం డ్రా చేయాలి. ఇప్పుడు దీనిలో చూడండి, దీనిలో చూస్తే ఇది ఓన్లీ ఇన్క్లైన్డ్ పార్ట్, వెరీ సింపుల్ డయాగ్రామ్ ఇది. ఓకేనా, దీనికి మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వ్యూస్ ఇస్తున్నాడు, అంటే ఈ పార్ట్కి మాత్రం మనమే ఆక్సిలరీ వ్యూ అంటే దీన్ని మనం ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీన్ని మాత్రం ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఈ పార్ట్, ఈ ఇన్క్లైన్ పార్ట్ దీనికి ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ మనం ఇవి ఆక్సిలరీ వ్యూస్ అంటే మీకు ఒక లైట్గా ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ మనకి 2 టైప్స్లో ఇస్తాడు. ఎలా వ్యూ ఇచ్చేసి, సో ఇలా ట్రూ ఆబ్జెక్ట్ మొత్తం ఇచ్చి దీనికి ఆక్సిలరీ వ్యూ డ్రా చేయమంటే మనం ఏం చేయాలి, దీని తాలూకా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేసి ఆక్సిలరీ వ్యూ డ్రా చేయడము ఇది. సో ఇక్కడ చూడండి, ఇదొకటి అలాగ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. దీనికి మనం వ్యూస్ డ్రా చేసి వ్యూస్ నుంచి మనం ఆక్సిలరీ వ్యూస్ డ్రా చేయాలి. ఇంకా కొన్ని కండిషన్లు ఏం చేస్తాడు, ఎలా మనకి వ్యూస్ ఇచ్చేస్తాడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాకుండా వ్యూస్ ఇచ్చి దీని తాలూకా ఆక్సిలరీ వ్యూస్. నేను 2 కేసులు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 కేసులు కూడా ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతాను. ఓకే, సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఈ ఆబ్జెక్ట్కి ఆక్సిలరీ వ్యూ అంటే ఇదేంటి, ఇది సైడ్ వ్యూ. సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే దీని సైడ్ వ్యూ ఇది. సో ఈ పార్ట్కి మనం ఆక్సిలరీ వ్యూ డ్రా చేయాలి. వెరీ సింపుల్, మీరు ఎక్కువేమీ ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడ ఈ పార్ట్కి ఎన్క్లైన్డ్ పార్ట్కి సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ నుంచి ఇలా చూస్తున్నప్పుడు ఇది ఎన్క్లైన్డ్ పార్ట్ కదా, నేను ముందే చెప్పాను ఎన్క్లైన్డ్ పార్ట్కి మాత్రమే మనం ఆక్సిలరీ వ్యూ డ్రా చేస్తాం. సో ఈ పార్ట్ మనం ఇటు నుంచి చూస్తే మనకి ఇలా కనబడుతుంది. వెరీ సింపుల్, మీరు ఎక్కువేమీ ఆలోచించొద్దు. సో సింపుల్గా మనం డ్రా చేద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఒక్కటే తీసుకుందాం, ఇది అవసరం లేదు. ఇది ఒక్కటే తీసుకొని ఇది ఒక్కటే మళ్ళీ రీడ్రా చేయండి. సో ఇది ఏ యాంగిల్లో ఉందో ఆ యాంగిల్లో దీనికి ఒకటి ఇక్కడ ఎలా మీరు ప్రొజెక్ట్ చేయండి. సో ఇక్కడ ఏ యాంగిల్లో ఉందో సో ఇలా ఒకటి ప్రొజెక్ట్ చేయండి. ఓకే, సో ఇలాగా. సో నేను స్కేల్కి డ్రా చేయడానికి ఇక్కడ నాకు స్క్రీన్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది. సో మీరు ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇలా వ్యూస్ డ్రా చేయండి, ఇక్కడ నుంచి ఇలా. సో ఇప్పుడు నేను ఒక ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో సేమ్ మీ ఇష్టం 90 డిగ్రీస్లోనే ఇలా ప్రొజెక్ట్ చేసుకోండి. సో ఇలా ప్రొజెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సో ఈ పాయింట్ ఇది, సో ఈ పాయింట్ ఇది, సో ఈ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి, మనకి ఇది 30 అయినప్పుడు సో ఇది 15, ఇది 15. ఓకే, ఇది 8. సో ఇది 15, ఇది 8, ఎందుకంటే ఇది 8 ఇచ్చాడు కదా. సో 8, 15 + 8 23. సో ఇప్పుడు 23తో ఇక్కడ పొట్టి, సో 23. సో దిస్ ఈజ్ 23. ఓకే, ఇది 15. ఓకే, ఇలా వచ్చింది కదండి. సో ఇక్కడ నుంచి ఈ షేపు. ఓకే, సో 18. సో ఇది 30. సో దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ. వెరీ సింపుల్ వ్యూ. దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ ఫర్ దిస్. సో అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఈ డైమెన్షన్స్కి ఫిట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 55 ఉంది కదా, కానీ యాక్చువల్గా ఇది మనకి కొలిస్తే దీని లెంగ్త్ మొత్తం 55 అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ ఈ లెంగ్త్, ఈ ఎన్క్లైన్డ్ పార్ట్ లెంగ్త్కి మనం డ్రా చేసాం, ఇక్కడ ఎన్క్లైన్డ్ పార్ట్ లెంగ్త్కి మనం డ్రా చేసాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ట్రూ షేప్. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఏమండి వాళ్ళం అంటే ట్రూ షేప్ డ్రా చేసాం కదా. జస్ట్ నేను ఏం చేశాను మళ్ళీ చూడండి, ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి ఇది. సో ఇది 15, ఇది 8 కాబట్టి 23. ఈ పార్ట్ నుంచి 23 పట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి 15 పట్టుకున్నాను. సో ఇలా ఎక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేశాను, ఇక్కడ నుంచి ఇది ఎంత అన్నాడు, 30 అన్నాడు. సో 30, ఇది 8. సో ఇలా కలిపేశాను. దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో ఆక్సిలరీ వ్యూ అన్నది మనకి చాలా సింపుల్. ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఇంకా మీకు క్లియర్గా వస్తుంది. సో దీనికి చూడండి, సో ఈ పార్ట్ అంతా మనకి ఇచ్చాడు. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. సో ఈ వ్యూని ఇలా చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది, అంటే ఇది ఎలా వస్తుంది, ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఓన్లీ ఎన్క్లైన్డ్ పార్టే కదా మనం డ్రా చేస్తాం. సో చూడండి, దీనికి ఇప్పుడు నేను ఎలా డ్రా చేస్తున్నాను. సో దీనికి ఎన్క్లైన్డ్ పార్ట్ కాబట్టి దీనికి ఓకే. సో దీనికి ఈక్వల్ యాంగిల్లో మనం ఎలా ఒకటి డ్రా చేద్దాం. సో ఈక్వల్ యాంగిల్లో ఒకటి డ్రా చేద్దాం. సో ఎలా ఒకటి డ్రా చేశాను.
ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను, లైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మీకు డైమెన్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏం చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు డైమెన్షన్ ఇచ్చాడు, నేను ఓకే ఇది 30 అనుకుందాం. సో ఇది 30, సో 30 అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి సో 30, సో దిస్ ఈజ్ 30. ఓకే. సో ఇది మధ్యలోది ఇది 10 కదా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇది 10 ఇచ్చాడంటే ఇది 10. సో ఇది 30 అయినప్పుడు ఇటు ఇది 10 అయినప్పుడు ఇది 10 ఇది 10. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇది 10, సో ఇక్కడ మనకి ఇది మూసేస్తాం. సో ఇది 10, సో ఇక్కడ నుంచి ఇది ఇలా ఎక్స్టెన్షన్ చేస్తాను. ఓకే. This is the auxiliary view. This is the auxiliary view. చూడండి ఇది ఆక్సిలరీ వ్యూ, ఇది ఆక్సిలరీ వ్యూ. ఓకే. అంటే ఈ పార్ట్ ఒరిజినల్గా ఇది అని చూపించడానికి మనం డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ ఇది ఏంటంటే మనకి సైడ్ వ్యూలో కనిపించేది ఇది, కానీ ఒరిజినల్ లెంగ్త్. సో ఈ సైడ్ వ్యూ ఒరిజినల్ లెంగ్త్ ఇలా ఉంటుంది అని మనం చూపించడానికి ఇంతకుముందు ట్రూ షేప్ ఎలా చూపించాం. ఇప్పుడు మీరు చూడండి దీని లెంగ్త్ 40 ఉంటుంది, మీరు నిజంగా ఇది కొలిస్తే 50 అబవ్ ఉంటుంది. ఓకేనా. సో అంటే ఈ లెంగ్త్కి మనం డ్రా చేస్తున్నాం, ఈ లెంగ్త్కి డ్రా చేయడాన్ని ఆక్సిలరీ వ్యూ అంటారు. సో నెక్స్ట్ చూడండి, ఇది ఇప్పుడు ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేను ఇందాక ఏమని చెప్పాను, సో ఎలా ఇచ్చిన దానికి మనం ఏం చేయాలి, సో ముందు వ్యూస్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ వ్యూ ఓన్లీ సరిపోతుంది దీనికి. సో ఫ్రంట్ వ్యూ నేను డ్రా చేస్తున్నాను చూడండి దీని తాలూకా. సో ఇది 50, దిస్ ఈజ్ 50, సో దిస్ ఈజ్ 60. ఓకే. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోదు, కొద్దిగా తగ్గిస్తున్నాను. సో 50, 60కి నేను ఇది తగ్గిస్తున్నాను. సో దిస్ ఈజ్ 50, దిస్ ఈజ్ 60, సో దిస్ ఈజ్ 30. సో ఈ రెండు ఇప్పుడు నాకు ఫ్రంట్ వ్యూ ఇలా వచ్చింది. ఓకేనా. దిస్ ఈజ్ 50, దిస్ ఈజ్ 60, దిస్ ఈజ్ 30. డైమెన్షనింగ్ మాత్రం మీరు జాగ్రత్తగా చేయాలి, నేను చేసినట్టు కాకుండా. సో మీరు డైమెన్షనింగ్ సో క్లియర్గా చేయండి. సో మీకు తెలుసు కదా డైమెన్షనింగ్. సో ఇక్కడ మీకు ఎంత కరెక్ట్గా చేస్తే మీకు అంత క్లియర్గా మార్క్స్ వస్తాయి. డైమెన్షనింగ్ చాలామంది చేయటం లేదు. సో దిస్ ఈజ్ ద మనకేంటి ఫ్రంట్ వ్యూ అని కూడా రాయాలి. సో ఇప్పుడు ఆక్సిలరీ వ్యూ మనం ఏం చేస్తామంటే, ఏమని చెప్పాను నేను, దీనికి ఇలా ఒక ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో దీనికి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు యాక్చువల్గా దీనికి సైడ్ వ్యూ ఎలా వస్తుంది, యాక్చువల్గా సైడ్ వ్యూ ఓకే సైడ్ వ్యూ కూడా నేను డ్రా చేస్తాను మీకు. సో సైడ్ వ్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో ఫ్రంట్ వ్యూ ఎలా వచ్చింది కదా, సైడ్ వ్యూ ఎలా వస్తుందంటే మనకి సో ఎలా వస్తుంది. ఓకేనా. సో దీనికి ఓకే ఇది సైడ్ వ్యూ. మనం ఓన్లీ ఈ పార్ట్కి మాత్రమే డ్రా చేయాలంటే ఇది మాత్రమే మనం తీసుకోవాలి సైడ్ వ్యూ. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత అండి మనకి. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ చేస్తున్నాను 90 degreesలో ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి ఇప్పుడు నేను, సో ఇప్పుడు ఇది 20, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20, సో ఇది కూడా 20. సో సింపుల్, దీనికి ఏమీ లేదు, చాలా సింపుల్ ఆర్థోగ్రఫిక్ ఆక్సిలరీ వ్యూ ఇంతే. ఆక్సిలరీ వ్యూ ఇదే ఆక్సిలరీ వ్యూ, దీని తాలూకా ఆక్సిలరీ వ్యూ ఇంతే. చూడండి ఎంత సింపుల్. సో అంటే ఈ పార్టే కదా ఇన్క్లైన్డ్, ఈ కింద పార్ట్కి మనం డ్రా చేయం, ఓన్లీ ఇన్క్లైన్డ్ పార్ట్కి మాత్రమే ఆక్సిలరీ వ్యూ డ్రా చేయాలి. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో ఇది చూసాం, దీనికి ఎలా ఇచ్చాడు. సో ఇక్కడ ఇలా డయాగ్రామ్ ఇచ్చేస్తే మనకి చాలా సింపుల్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇలాగనిస్తే ఎలా ఇస్తే మనం ఏం చేయాలి, ఇలా ఇస్తే మళ్ళీ మనం వ్యూస్ డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ, సో సైడ్ వ్యూ మనం ఇలా డ్రా చేసి దానికి మనం డ్రా చేయాలి. సో అలా కాకుండా మనకి ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఇస్తే మనం ఓన్లీ ఇది తీసుకొని ఈ పార్ట్ బిగించేస్తాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ సో నేను ఈ పార్ట్ తీసుకుంటాను. సో
ఓకే, జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, దీనికి ఇప్పుడు నేను డ్రా చేస్తాను. సో ఇప్పుడు ఆక్సిలరీ వ్యూ. సో ఆక్సిలరీ వ్యూ, ఓకే ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీకు అలా చూడండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఆక్సిలరీ వ్యూ ఏం చేయాలి, నేను ఇక్కడ ఈ షేప్, ఓకే ఒక నిమిషం. సో దీనికి ప్యారలల్గా, సో దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ నేను డ్రా చేశాను. డ్రా చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, వ్యూస్ సో ఇలా తీసుకొని వెళ్తున్నాను. సో 90 degreesలో ఇలా డ్రా చేసేస్తున్నాను. సో ఇందాక స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఈ పార్ట్ మిగిలిపోయింది, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు తీసుకొని ఇది నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది తీసుకోలేను. ఇప్పుడు ఈ పార్ట్ ఏదండి, ఈ పార్ట్ ఇది. సో ఈ పార్ట్ కాబట్టి ఇక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు వెరీ హ్యాపీ కదా, సింపుల్ ఈ రెఫరెన్స్. సో ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది కదా 25, ఇదే కదా 25. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి 25 తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఎంత అండి, ఇది 50. సో అంటే ఈ పార్ట్ కదా నేను డ్రా చేస్తున్నాను. సో ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ ఇది. సో ఇది ఎన్క్లైన్డ్ కాదు, సో ఇదే ఎన్క్లైన్డ్. సో ఇది ఎన్క్లైన్డ్ కాబట్టి ఇది మాత్రమే నేను డ్రా చేయాలి. సో ఇప్పుడు ఇది నేను ఇలా చేస్తాను. ఓకే, ఇది ఎంత ఇచ్చాడు మనకి, వెడల్పు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది తీసుకోవాలి, వెడల్పు ఇది తీసుకోవాలి, ఇది 50. సో దిస్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, సో 50 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి, మధ్యలో 10 కదా, సో ఇది కూడా 50 తీసుకున్నాను. సో మనకి ఎలా వచ్చింది ఇది. సో ఈ మధ్యలో 10 ఉంది కదా, సో ఇక్కడ 10 తీసుకున్నాను. సో ఈ లైన్స్ ఇలా ప్యారలల్గా చేసుకొస్తాను. సో దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ ఫర్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ. ఈ కలర్ మీకు సపరేట్గా చూపిస్తే బాగుంది దాకా నుంచి. ఓకే, దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ. ఓకే, దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. ఓన్లీ ఎన్క్లైన్డ్ పార్ట్ ఓన్లీ ఫిట్ చేయడాన్నే ఆక్సిలరీ వ్యూ అని అంటాం, అంతే. ఇంకా అంతకన్నా ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని చూడండి. సో దీన్ని చూస్తే ఇక్కడ ఏముందండి మనకి, దీనికి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ కావాలి. సో ఫ్రంట్ వ్యూ ప్రతి ఒక్కరూ డ్రా చేసి వచ్చు. ఇంక నేను డైరెక్ట్గా డ్రా చేసిస్తాను. సో ఫ్రంట్ వ్యూ, సో ఇలా వచ్చింది ఇది. సో ఇక్కడ మధ్యలో గ్యాప్స్ వచ్చాయి. ఓకే, ఇదే కదా ఫ్రంట్ వ్యూ. సో టాప్ వ్యూ ఏది, సో టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది అండి మనకి ఇది. సో దిస్ ఈజ్, సో టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఈ గ్యాప్ ఎలా కనిపిస్తుంది. సో ఈ టాప్ వ్యూలో ఇప్పుడు దీనికి మనం సో ఆక్సిలరీ వ్యూస్ డ్రా చేయాలంటే ఇన్క్లైన్, ఇది మొత్తం ఇన్క్లైన్ కాబట్టి ఇక్కడ ఒక లైన్, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ లైన్ డ్రా చేసి, ఓకే ఇది సార్ కరెక్ట్గా రాలేదు. ఓకే, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ లైన్స్ నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. సో ఈ లైన్స్ నేను ఎలా ఎక్స్టెన్షన్ చేశాను. సో ఇక్కడ నాకు స్పేస్ కరెక్ట్గా లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి DCAB. సో ఇది D దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. సో D దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. సో దిస్ ఈజ్ 30. ఓకే, 32 ఇది ఇలా మనం తీసుకొని వచ్చేసాం. ఓకే, 30. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందండి ఇది, సో ఇది లోపలికి 12. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆక్సిలరీ వ్యూ ఫర్ దిస్ డయాగ్రామ్. ఓకేనా. చాలామంది నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్ స్కెచ్ డ్రా చేస్తున్నాను కాబట్టి మీరు ఫ్రీ హ్యాండ్ స్కెచ్ డ్రా చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే నాకు ఇక్కడ మినీ డ్రాఫ్టర్ది పెట్టలేను కాబట్టి నేను ఆర్డినరీ స్కేల్ ఉపయోగించి వితౌట్ డైమెన్షన్స్ నేను డ్రా చేస్తున్నాను. మీరు దయచేసి అది గమనించండి. సో మీరు ఎలా డ్రా చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, సో ఇది చూడండి.
సో దీనికి కూడా మనం ఆల్రెడీ నాకు తెలిసి దీని తాలూకు అది మనం ఇక్కడ డ్రా చేసాం. సో దీని తాలూకు అది ఇప్పుడు ఓన్లీ ఇన్క్లైన్డ్ పార్ట్కే కదా. ఇది ఆల్రెడీ మనకి ఇలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఒకసారి ఇచ్చాడు ఎగ్జామ్లో, ఒక్కొక్కసారి ఏం చేశాడు దానికి వ్యూస్ కూడా ఇచ్చాడు. సో వ్యూస్ ఆల్రెడీ ఈ వ్యూస్కి మనం ఆల్రెడీ డ్రా చేసాం. ఇదిగో ఈ వ్యూసే దాని తాలూకా వ్యూస్ ఇవి. సో అంటే మీరు ఏం చేస్తారు, ఈ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు సో దీని వ్యూస్ మీరు డ్రా చేయండి. ఈ వ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వ్యూస్ కూడా మీకు ఐడియా వస్తాయి. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వ్యూస్. సో వ్యూ ఎలా ఉంది ఇది, సో ఎలా ఉంది, సో ఎలా వచ్చింది. ఓకే, సో ఈ వ్యూకి ఇప్పుడు మనం డ్రా చేయాలి. ఎలా వస్తుంది, సో ఇలా ఈ ప్రొజెక్షన్. ఓకే, సో ఇలా దిస్ ఈజ్ అబౌట్ ద ఆక్సిలరీ వ్యూస్. ఐ థింక్ మీ అందరికీ కూడా ఆక్సిలరీ వ్యూస్ అర్థమయ్యే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో చూసుకోండి, ఆక్సిలరీ వ్యూస్ ఏమీ అంత టఫ్ అయితే చాలా ఈజీ, ఓన్లీ ఇన్క్లైన్ మనకి ఏంటంటే ఆల్రెడీ మీరు ఈ వీడియో క్లాసెస్లో నాకు తెలిసి మొత్తం సిలబస్ అయిపోయింది. లాస్ట్లో చెప్తున్నదే నేను ఆక్సిలరీ వ్యూస్, ఎందుకంటే ఆక్సిలరీ వ్యూస్ డ్రా చేయడానికి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ కూడా మీకు కొద్దిగా ఐడియా ఉండాలి. అలాగే సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో ట్రూ షేప్స్ కూడా మీరు డ్రా చేశారు కాబట్టి ఈ రెండు మిక్స్ చేస్తే మనకి ఆక్సిలరీ వ్యూస్ వెరీ సింపుల్గా వస్తుంది. ఓన్లీ ఇన్క్లైన్డ్ పార్ట్కి మాత్రం డ్రా చేసేదే ఆక్సిలరీ వ్యూ. ఓకే, సో ఇక్కడ మనం చాలా నీట్గానే అన్నీ చేసుకొని వచ్చాం, మీరు చూసుకోండి. సో ఈ పార్ట్ని ఇక్కడ ఈ లెంగ్త్ని ఈ ఇన్క్లైన్డ్ లెంగ్త్కి ఫిట్ చేస్తున్నాం. సో మనకు సైడ్ వ్యూలో కనిపించే ఈ ఒరిజినల్ లెంగ్త్కి యాక్చువల్ ఒరిజినల్ అంటే ఇన్క్లైన్ లెంగ్త్లో మనం ఫిట్ చేస్తున్నాం, దాన్నే ఆక్సిలరీ వ్యూ. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఇన్సర్ట్ చేయండి. అది ఓకే, టైప్ చేసి పెట్టండి. నేను ఏమన్నా అవకాశం ఉంటే నాకు తెలిస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this